అందుకు ఊకే అంతగానం టైం ఇయ్యకు, బోర్ కొట్టేస్తా. నార్మల్ గా అయితే నువ్వు నాకు 7 ఆన్సర్లు ఇస్తావు వంశీ. నువ్వు చెప్తారు కదరా ఏదైనా చెప్తా, లేకుండా చెప్తా. ఇప్పుడు చెప్పు. నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళి, మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది కదా. పడక ఈ రూమ్ లో నీ ఆక్సిజన్ కాకుండా, ఆక్సిజన్ బయట నుండి రాక నీ వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ రూమ్ లో జున్నకతో నువ్వే సైలెంట్ గా చెప్పుకుంటాడు, వాళ్ళతో నాతో నాకు చెప్పిస్తాడు, శ్రీయన్ నాకు చెప్తాడు. కానీ నేను బతికి సచ్చిన దాని లెక్క నన్ను చూస్తున్నాడు. స్టార్ట్ చేసినావా కెమెరా? చేసినావా? సో గైస్, ముచ్చట ఏంటి అని అంటే, అంతకన్నా ముందులు హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. సో వంశీ ఛానల్లో నేనేం చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. ఇప్పుడే మా తమ్ముడు శివ వచ్చి ఒకటి చెప్పిండు. అంటే వంశీ నార్మల్గా వంశీ దగ్గరికి పోయి శివ అడిగిండంట, ఏందన్నా వీడియోస్ కొట్టట్లేవు అది ఇదని. కొట్టట్లేవని అంటే, లేదురా కొట్టను, ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్తుండు. ఇది కాకుండా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా, కిందికి రావట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అండ్ ఇంకొకటి, నా ఛానల్లోకి అయితే వీడియోస్ ప్రాంక్స్ ఏమైనా ప్లాన్ చేస్తే చేసుకో అని చెప్తుండు, ఉంటా అంటుండగా ఆయన దాంట్లో వీడియోస్ కొట్టట్లేదంట, కొట్టడంట. ఎందుకు అని చెప్పేసి నాకు కూడా రీజన్ లేదు. ఇదంతా మంచిగానే ఉంది, కానీ మాతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. అండ్ ఇంకా యూట్యూబ్ని అదేదో ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి దాని గురించి ఆలోచించి హ్యాపీగా ఉంటున్నాడు. ఆయన హ్యాపీగా ఉంటే నాకు మంచిదే, ఆయన బిగ్ స్క్రీన్ మీద చూస్తే మాకు మంచిదే. ఆయన అట్లాంటివి చాలా కష్టపడితేనే వస్తాయి, రాక చాలా బయట మంది అంటే చాలా కష్టపడుతున్నారు. వంశీకి వచ్చిన తర్వాతకి అదొక ఛాన్స్ వచ్చిందని చెప్పేసి యూట్యూబ్నే లెక్క చేయట్లేదు. ఫస్ట్ యూట్యూబ్ అనేది మెయిన్ సోర్స్ మా అందరికి. మేము ఒక ముద్ద టైంకి అన్నం తింటున్నాం అంటే ఓన్లీ రీజన్ యూట్యూబ్ అనమాట. సో దాన్ని లైట్ తీసుకొని మరి మానేసుకొని వీడియోస్ కొట్టకుండా చేయకుండా పైనే ఉంటున్నాడు. అది ఎందుకు డైరెక్ట్ అడుగుతాం రండి. ఓ సార్ బతికే ఉన్నారా? నేను ఇంకా ఏమన్నా అయ్యిందేమో రూమ్ లోనే ఉంటే పెద్ద మనిషి అయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నామని అనుకున్నా. నేనే చేసుకుంటా మరి నా ఇష్టం పెడతా అని. తిన్నావా మంచి? వాష్రూమ్ పోయినావా? ఎందుకంటే వాష్రూమ్ పక్కనే, ఫుడ్ పైనకి వస్తుంది, ఎవరొకరు తీస్తారు. ఏమైంది ఇప్పుడు? ఏమనుకుంటున్నావు ఇది నీ గురించి? ఏమో చేసినట్టున్నావు, గుర్తు తెచ్చుకో. బయటికి కూడా రాలే, నేను ఇన్నే ఉన్నా, మంచిగా తింటున్నా, వాడుకుంటున్నా. హ్యాపీగానే ఉన్నావా? ఇంకా యాటిట్యూడ్ వచ్చినట్టుంది పెద్ద స్క్రీన్ లో ఛాన్స్ వచ్చినందుకు. అందుకరంకే నేను అన్నదానికి గుర్తుంటే, కిందికి వచ్చి నాతో మాట్లాడుతున్నావు, రోజు లెక్క వచ్చి మాట్లాడుతున్నావు, తినిపిస్తున్నావు, అటు ఇటు తీసుకొని పోతున్నావు 2 days నుండి. ఇంకా తర్వాత నేను అడగకున్నా సరే అన్ని ఆర్డర్ చేసి పెడుతున్నావు. అసలు కింద నుండి పైనకే వదలట్లేవు. ఈరోజు రాలేదేంటి అని ఇట్లా వచ్చిన నేనంతా. అంటే నిన్నటి వరకు, మొన్న అప్పటి వరకు మార్నింగ్ వరకు నాతోనే ఉన్నా. ఈ రోజంతా మార్నింగ్ నుండి నాతోనికి రానందుకు షాకే నేనే వచ్చిన కెమెరా పట్టుకుని. అంటే దీని అన్ని దాంట్లో అపోజిట్. అదే అర్థమైంది ఎందుకు, ఏమైంది ఇప్పుడు? అదే ఏమిటికి అని. ఏందేమిటికి? అంతగానం టైం నాకు ఎందుకు ఇస్తున్నావు? నాకంటూ ప్రైవసీగా అంటే నేను ఒక్కదాన్ని ఉండొద్దా? అంతగానం టైం ఎందుకు ఇస్తున్నావు నాకు అని అడుగుతున్నావు. ఊకే అంతగానం టైం ఇయ్యకు, బోర్ కొట్టేస్తా. నేను కొడతా టైం ఇస్తే. అదే అంటున్నా, మరి అంతగానం టైం ఇయ్యకు అని అంటున్నా.
మరి మార్నింగ్ వరకు నాతోనే ఉన్నావు. ఇప్పుడు ఏమైంది దానికి ఎందుకు ఇట్లా వీడియోస్ వీడియోస్ యూట్యూబ్ గురించి కొడుతున్నావు నేను కొడుతున్నా నీకు. చేస్తావే అంటే ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో వచ్చిందనా ఇంకా హీరో అవుతున్నావు అని చెప్పేసా. దానికి దీనికి ఏం సంబంధం పెద్ద పెద్ద అది వస్తుంది అని చెప్పేసి యూట్యూబ్ ని వదిలేస్తున్నావా? నువ్వు ఎంత యూట్యూబ్ వదిలేసినా స్టార్టింగ్ నుండి అదే స్టేజ్ నుండి వచ్చినావు. నువ్వు బయట కూడా కష్టపడ్డావు కానీ యూట్యూబ్కి వచ్చినాక ఇంకొంచెం గ్రో అయినావు. కెమెరా పెట్టుకుని ఎందుకు క్లాస్ బిగుతున్నావు? నేను నార్మల్ గా నువ్వు నాకు అంత టైం ఇచ్చినావు కాబట్టి నేను నార్మల్ గా కెమెరా పెట్టాల్సి వచ్చింది. నార్మల్ గా అయితే నువ్వు నాకు 7 ఆన్సర్లు ఇస్తావు వంశీ. నువ్వు అయ్యా సార్ నాకు టైం ఇచ్చుట్లా బిజీ ఉంటే వీడియోలు కొడతాడు. నువ్వు కూడా ఉన్నావు కదరా. సినిమాలు చూసుకుంటా అది చూసుకుంటా మనం మార్నింగ్ వరకు అట్లనే ఉన్నాం. అరే నైట్ అయితే సిరీస్ చూసినట్టు నువ్వు వెనస్డేనా ఇంకా నెక్స్ట్